హాయ్ అండి. లలితాదేవి ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను మా పిల్లల లంచ్ బాక్స్‌లోకి చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేయమన్నారు. దానికైతే నేను ఫస్ట్ చికెన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని, కడుక్కొని, ప్లేట్‌లో అయితే వేసుకొని, దాంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా పెరుగు అయితే వేసుకొని బాగా కలుపుకొని ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఈ మసాలా పట్టించినటువంటి చికెన్ పీసెస్ అన్నీ కూడా వేసి బాగా వేయించుకోవాలి. మూత పెట్టి బాగా వేయించుకోవాలి. మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి. ఒక 10-15 నిమిషాలకైతే చికెన్ బాగా అయితే ఉడికిపోతుంది. ఇప్పుడు ఇది తీసుకొని ఒక ప్లేట్‌లో అయితే వేసుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని 2 యాలకులు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, చిన్నగా చాప్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, అలాగే చిన్నగా చాప్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసి వేయించుకోవాలి. అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలి. ఇందులోనే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోనే సోయా సాసు, చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. కానీ ఇది పిల్లలకు పెడుతున్నాను కాబట్టి నేనైతే సాస్‌లేమీ వేయడం లేదు. ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి రైస్ కూడా వేసి బాగా అయితే కలుపుకోవాలి. దీంట్లోనే ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. అంతే, చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. మా పిల్లల లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.